కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశిషా తెలిపారు. ఉట్నూరు ఎంపీడీఓ కార్యాలయంలో చేయూత పథకం కింద కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్ల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోటో, మొబైల్ నంబర్ జత చేయాలి. వితంతు పింఛన్కు మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ ఫైలరెసెస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ ఫైలరెసెస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త